మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నమస్కారం అమ్మా. ఆయుష్మాన్ భవ. ఊర్మిళ, ఇంకా నీలిమ కిందకి రాలేదేంటి? వస్తుందండి. బాగా రెడీ అవ్వమని నేనే చెప్పాను. అది సరేనే, మిగిలిన వాళ్ళందరూ ఏరి? అమ్మమ్మా, ఇంకా హోమం జరగడానికి సమయం ఉంది కదా, అందరూ వచ్చేస్తారు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఏంటోనే, ఈ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అనుకునేసరికి అది పూర్తయ్యే వరకు నాకైతే మనశ్శాంతిగా ఉండదు. వయసుతో వచ్చిన చాదస్తమైనా కావచ్చు, వరుసగా జరుగుతున్న సంఘటనలైనా కావచ్చు. ఒక నిమిషం. హలో పార్థు, మీరు వెళ్ళిపోయారా? వచ్చి 1 అవర్ అవుతుంది అత్తయ్య. ఇక్కడ అన్ని విషయాలు చూసుకుంటున్నాం. చాంద్రి మేనేజర్తో మాట్లాడుతుంది. అది సరే, మీరు అనుకున్నట్టు అక్కడేం ప్రాబ్లం లేదు కదా? అన్నీ సాల్వ్ అయినట్టేనా? ప్రాబ్లం అయితే రెక్టిఫై అయిపోయింది అత్తయ్య. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఆఫీస్లో పనిచేసే అటెండరు ఆ విషయాన్ని క్లియర్ చేసిందట. మేనేజర్ కూడా తెలియకపోవడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాంద్రి అదే విషయం మాట్లాడుతుంది. వాట్? అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకునే మేనేజర్కి తెలియని ఒక విషయం అటెండర్కి తెలిసిందా? అంటే ఆ అమ్మాయి చాలా తెలివైంది, వీళ్ళు ఎందుకో పనికిరాని వాళ్ళని అర్థం అవుతుంది కదా? అదే అత్తయ్య మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కలిసావా? ఇంకా లేదు అత్తయ్య, మాట్లాడతాను. అన్నట్టు హోమం ఏర్పాట్లు పూర్తయిపోయాయా? హోమం మొదలు పెట్టేశారా? సార్, కాఫీ. అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇంకాసేపట్లో హోమం మొదలవుతుంది. అయ్యాక నేను నీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. ఏంటండి సారీ చెప్తున్నారు? సారీ చెప్తే సరిపోతుందా? తప్పు జరగలేదు కదా మేడం, పొరపాటు ముందే సరిదిద్దుకున్నాం కదా. రాధా కరెక్ట్ చేసింది కదా. అలా చెప్పడానికి సిగ్గులేదా? మీరు ఈ కంపెనీకి మేనేజర్, అక్కడ ఒక అటెండర్ అని చెప్తున్నారు. అటెండర్ చెప్తే కానీ తెలుసుకోలేనంత అజ్ఞానంలో మీరు ఉన్నారు అంటే మిమ్మల్ని ఈ పోస్ట్లో ఉంచడానికి మేమెలా డేర్ చేస్తాం? మేనేజర్ అంటే ఒక హోదా కాదండి, ఓ పెద్ద బాధ్యత. ఇక్కడున్న ఈ బ్రాంచ్ మొత్తాన్ని మీరే నడిపించాలి. ఇప్పుడు రెక్టిఫై అయింది కాబట్టి ఓకే, కానీ అదే పొరపాటు జరిగుండే 10 కోట్ల విషయం కాదు. ఇక్కడ స్టాఫ్ ఇంత అజ్ఞానంలో ఉన్నారని బయట మార్కెట్లో మా పరిస్థితి ఏమవుతుంది? అందరూ మా గురించి ఏమనుకుంటారు? ఎలాంటి వాళ్ళని అపాయింట్ చేశారని మాకు మాట వస్తుంది. ఆ మాత్రం కూడా మీకు అర్థం కావట్లేదా? ఆగమ్మా, మేడం గారు కోపంగా ఉన్నారు. నీ విషయంలో మెచ్చుకుంటున్న మేనేజర్ని మాత్రం అలా జరిగినందుకు తిడుతున్నారమ్మా. పొరపాటు ఎవరి వల్లైనా ఎప్పుడైనా జరుగుతుంది కదా, ఆ మాత్రం దానికి ఆయన అన్ని మాట్లాడాలా? ఆవిడతో ఒకసారి నేను మాట్లాడతాను. ఆగు. వద్దమ్మా, నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అసలే కోపంలో ఉన్నారు కదా, పొరపాటున ఏదైనా మాట అంటే బాధపడాల్సి ఉంటుంది. ఈ కాఫీ నాకివ్వు, నేను ఇస్తాను. మేడం, కాఫీ తీసుకోండి. అమ్మ ఊర్మిళాదేవి గారు, ఇక కాబోయే దంపతులు వస్తే హోమం మొదలు పెడదాం. అలాగే గురువుగారు. నీలిమా, కార్తీక్, త్వరగా రండి. పెళ్లికాళ్ళు వచ్చేసింది కదమ్మమ్మా.
వినాయక, ఎలాంటి విఘ్నాలు కలిగించకూడదని ఈరోజు నీకు హోమం చేస్తున్నాం. నువ్వే కరుణించి అంతా సజావుగా జరిగేలా చూడు తండ్రి. మంచి సంకల్పంతో ఈ పెళ్లి తలపెట్టాం, కాని దానికి వరుసగా ఆటంకాలు వస్తున్నాయి. అవి పోవాలంటే ఈ హోమం జరగాలని గురువుగారు చెప్పారు. ఇప్పుడు ఎటువంటి అవరోధాలు రాకుండా హోమం జరిగేలా చూడమని వేడుకుంటున్నాను. నువ్వే కాపాడు తండ్రి. ఏమిటయ్యా ఇది? ఆ రోజు పసుపు దంచే కార్యక్రమం అంటే మీ గురువుగారికి వేరే పనుంది వెళ్ళిపోయారని చెప్పావు. ఆయన కదా మా ఇంటి పురోహితుడు. ఈ ఇంట్లో ఏం జరిగినా ఆయనే కదా వచ్చి చేయాల్సింది. ఏ, మేమిస్తున్నది డబ్బులు కాదా? మా దగ్గర తీసుకుంటున్నది సంభావన కాదా? ఆ రోజైతే కార్యక్రమం అని వెళ్లారు, ఊరుకున్నాము. కానీ ఆ రోజు అదృష్టం అలా చచ్చింది. ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నా కూడా నువ్వే వచ్చావేంటి? ఆ శర్మగారు రారా? అమ్మమ్మా, ఎవరు వస్తే ఏముంది, జరగవలసిన కార్యక్రమం జరుగుతుంది. ఆయన కన్నీ వచ్చని చెప్తున్నారు కదా, జరిపిస్తారులే. నువ్వు ఒకదానివి, ప్రతిదానికి నా మాటకు అడ్డుపడుతూనే ఉంటావు. అయినా మన ఇంట్లో ఎన్నో ఏళ్లుగా కార్యక్రమాలన్నీ ఆయన జరిపిస్తున్నారు కదా. అదే ఆయన జరిపించినప్పుడు ఎప్పుడూ ఎలాంటి ఆటంకం రాలేదు. ఆ రోజు ఆయన రాకుండా ఇదిగో ఈ మహానుభావుడు వచ్చాడు, అందుకే అలా అపచారం జరిగింది. ఆ రోజంటే మన గ్రహపాటు, మన తలరాత అని వదిలేద్దాం. కనీసం ఈ రోజైనా రావాలి కదా. ఆయన రాకుండా మళ్ళీ ఈయనగారు రావడమేంటి? ఈ హోమం అయినా సజావుగా జరుగుతుందా? అసలే ఎన్నో అనుమానాలతో జరిపిస్తున్నాం. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాకు భయంగా ఉంది. అసలు ఆ పంతులు గారు వస్తారా లేదా మమ్మల్ని ఫోన్ చేయమంటారా? చెప్పాను కదండి, వరుసగా కార్యక్రమాలు ఒప్పుకున్నారు. అందుకని గురువుగారు వేరే దగ్గరికి వెళ్లారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మొత్తం నేను జరిపిస్తాను. ఏం జరిపిస్తావో ఏమిటో చూడు. పొరపాటున చిన్న తేడా ఏదైనా జరిగినా నాలో బ్రహ్మరాక్షసం చూస్తావు నువ్వు. కార్యక్రమం మొదలయ్యే ముందు ఎందుకు బామ్మ ఈ మాటలు? ఏం జరగాలో అదే జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు కదా, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఏం జరిగినా నేను చూసుకుంటాను కదా. పంతులు గారు రండి, కార్యక్రమం మొదలు పెట్టండి. బాబు ఇలా వచ్చి కూర్చో. అమ్మా మీరు కూడా రండమ్మా. రామ్మా కూర్చో. పంతులు గారు మీరు కానివ్వండి. ఇదే కదా. మావయ్య, రాధ టాబ్లెట్స్ వేసుకుందో లేదో తెలుసుకోవాలనే కదా వచ్చా. నీకు ఆ శ్రమ అవసరం లేదు, నేనున్నాను కదా, టైంకి అన్నీ చూసుకుంటున్నాను. నువ్వు ఇలా చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రాధని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. థ్యాంక్ యూ. నాకెందుకు మావయ్య థ్యాంక్స్ చెప్తున్నావు? నువ్వు మనసారా ప్రేమించిన మనిషిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా. ప్రేమించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మన అనుకునే వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళ మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను మావయ్య. రాధ విషయంలో నువ్వు కంటికి రెప్ప కూడా వెయ్యకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటున్నావు.
మరి నీ మేనకోడల్ని తనని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది కదా. నువ్వు అలాగే చూసుకుంటున్నావు. కానీ ఈరోజు అక్క కూడా మామూలుగా మారిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసావా రాధా, నీ మంచితనంతో నువ్వు ఎవరినైనా మార్చేస్తావు. నీ విషయంలో అక్కలా ప్రవర్తించిందని నువ్వు ఎంతగానో బాధపడ్డావు. కానీ అక్కని బాధ పెట్టాలని నువ్వెప్పుడూ అనుకోలేదు. చివరికి నీ మంచితనమే గెలిచింది. అక్కలో మార్పొచ్చింది. నీతో అక్కలా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను కదండి, ఎవరూ చెడ్డవాళ్లుగా ఉండరు. పరిస్థితుల్ని బట్టి మాత్రమే చెడ్డవాళ్లుగా ప్రవర్తిస్తారు. ఆవిడేదో కోపంతో నా విషయంలో అలా మాట్లాడారు. దానికి నేనెందుకు కోపం పెంచుకుంటాను? ఆవిడలా మారిపోయినందుకు మీకే కాదు, నాకు కూడా సంతోషంగానే ఉంది. థ్యాంక్స్ రాధా. అందరూ కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటావు. నీ కోరిక ఈరోజు నెరవేరింది. అక్కని మార్చలేమేమో అని నిన్ను తీసుకుని సిటీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అక్కలో కూడా ఈ మార్పు వచ్చినందుకు రియల్గా నాకెంతో హ్యాపీగా ఉంది. సత్య, నువ్వేమంటావు? అవును మావయ్య, అదంతా నిజమైనందుకు నాకు కూడా ఆనందంగానే ఉంది. నువ్వు వెళ్ళు మావయ్య, రాధని నేను చూసుకుంటాను. ఓకే, నాకు రైస్ మిల్లో పనుంది, చూసుకుని వస్తాను. అలాగే. ఏంటి రాధా, మా అమ్మ నువ్వు కూడా నమ్మేస్తున్నావా? అదేంటి? ఆవిడ మాట్లాడింది నువ్వు విన్నావు కదా, అక్కడ నువ్వు మాట్లాడావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అందరూ నమ్మినప్పుడు నేనొక్కదాన్నే నమ్మలేదంటే అందరికీ బాధ అనిపిస్తుంది. మా అమ్మ ఏడుస్తుంది కాబట్టి నేను అలా మాట్లాడాను. మా అమ్మలో వచ్చిన మార్పు నిజమే అయితే అందరికన్నా ఎక్కువ ఆనందించేదాన్ని నేనే అవుతాను. కానీ అది నటనేమో అని ఈ క్షణానికి నాకు అనిపిస్తోంది. తప్పు సత్య, నీ తల్లి గురించి నువ్వే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రాధా, చూసావా, నా తల్లి గురించి నేను అలా మాట్లాడాను అని నీకు బాధ అనిపించింది. కానీ నీ విషయంలో నా తల్లి చేసింది తలుచుకుంటే నాకెంత బాధ అనిపిస్తుంది. ఈరోజు నేను మళ్ళీ గౌరవంగా తలెత్తుకునున్నానంటే దానికి కారణం నువ్వే. అప్పల్ నాయుడనే ఒక దుర్మార్గుణ్ణి మా అమ్మ ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ వెధవ తినేంటి వాస లెక్క పెట్టినట్టు నాతోనే పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడు. తెలియని తనమేమో అని తిట్టాను, కానీ చివరి రోజు వాడు చేసింది తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. అలాంటి వాళ్ళు మా ఇంట్లోకి రావడానికి కారకులెవరు? మా అమ్మే కదా, నీ మీద కోపమే కదా. అందుకే మా అమ్మ మీద నాకు ద్వేషం వచ్చింది. మా అమ్మ మారింది అన్న నమ్మకం నాకు మాత్రం లేదు. కానీ ఒకటి రాధా, తను మారాలని కోరుకుంటున్నాను. మారితే సంతోషిస్తాను. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. నేను తొందరగా వెళ్ళాలి. రాధకి జ్యూస్ తీసివ్వాలి. నువ్వెందుకు? మీ ఇంట్లో జ్యోతి ఉంది కదా, తను చూసుకుంటుంది కదా. జ్యోతి చూసుకుంటుంది, కానీ నేను చూసుకుంటే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాను కదా. అందుకే నేనిస్తాను అంటున్నాను. అవును సత్య, ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇది వరకు రాదంటే నీకు పడేది కాదు కదా, మరిప్పుడేంటి రాధ మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? నువ్వు చెప్పింది నిజమేనే. రాధ మా ఇంటికి వచ్చినప్పుడు నేను శత్రువులాగే చూశాను. నేను జీవితం అనుకున్న మావయ్య జీవితంలోకి తనొస్తుందని పగని పెంచుకున్నాను. తను ఏం మాట్లాడినా తప్పనే అనుకునేదాన్ని. రాధ మా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని కోరుకున్నాను. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాను. అవన్నీ మాకు తెలుసు. అలాంటి నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావో తెలియడం లేదు. అది చెప్పు ఫస్ట్. ఏ ఆడపిల్లకైనా తన ప్రాణం కన్నా తనని తాను కాపాడుకోవడమే ఎక్కువగా చూసుకుంటుంది. అలాంటిది మా ఇంట్లోనే ఒక దరిద్రుడు నా మీద కన్ను వేశాడు. వాడి బుద్ధిని రాధే కనిపెట్టింది. నా పరువు పోకుండా తనే కాపాడింది. అప్పుడు అర్థమైంది రాధ మనసేంటో, రాధ గొప్పతనమేంటో. అయితే నువ్వు మీ మామయ్యని మర్చిపోయావా? నీ ప్రాణమైన మావయ్యని దూరం చేసుకుంటున్నావా? నేను మావయ్యని ఇష్టపడ్డాను, కానీ ఏ రోజు మావయ్య నన్ను ఆ దృష్టితో చూడలేదు. మేనకోడలిగానే చూశాడు. కానీ నేను మాత్రం మావయ్యని నా భర్తగానే ఊహించుకున్నాను. మా మావయ్య ప్రేమించింది రాధని, రాధ ప్రేమించింది కూడా మావయ్యని. ఇద్దరు ప్రేమించుకుంటే అది నిజమైన ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ ఫలిస్తుంది. అదే పెళ్లికి కూడా దారితీస్తుంది. ఒక్కరే ప్రేమిస్తే అది ఆరాధన అవుతుంది. నేను మా మావయ్యను ఆరాధిస్తున్నాను. ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను. సరే, ఇంక నేను బయలుదేరతాను. అలాగే.
ఇదేంటి ఈ ఊళ్ళో ఈ రూట్లో ఎప్పుడూ కార్లు రావు కదా? ఇవి మన ఊరి కారుల్లో లేవే, పక్క ఊరు నుంచి ఎవరైనా వచ్చారేమో. పక్క ఊరు నుంచి వచ్చినా ఇటువైపు అన్ని కొండలే ఉన్నాయి కదా, మరి ఇటెక్కడికి వెళ్తున్నారు? బాబాయ్ ఏంటమ్మా? బాబాయ్, ఆ కార్లు ఎక్కడికి వెళ్తున్నాయి? అదే సత్యమ్మా, ఆ రుద్రప్ప భార్య వాళ్ళ 10 ఎకరాల పొలం అటుపక్కే ఉంది కదా, అది అమ్మకానికి పెట్టిందంట. కొనడానికి రామవరం నుంచి ఎవరో వచ్చినట్టున్నారు. రుద్రప్ప భార్య పొలాన్ని అమ్మకానికి పెట్టిందా? ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు? అది వాళ్ళ పొలమే కదా, వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళ పొలం వాళ్ళు అమ్ముకుంటున్నది నిజమే, కానీ ఇప్పుడు ఇలా అమ్మడమే కొంచెం అనుమానించేలా ఉంది. సరే, మీరు వెళ్ళండి. రా. మీకెందుకండి శ్రమ? జ్యోతి చూసుకుంటుంది కదా. జ్యోతి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. నేను మాత్రం నా రాధని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను. తను టైంకి అన్నీ ఇస్తుంది, నేను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇది నాకు శ్రమ కాదు, ఆనందం. నిజంగా రాధెంతో అదృష్టవంతురాలండి. ఇంతలా ప్రేమించే వ్యక్తిని ప్రేమించింది. మీ మాటలు వింటుంటే ప్రేమ అనే 2 అక్షరాలు ఇంత అందంగా ఉంటాయా అని, ప్రేమించే మనసు ఇంత గొప్పగా ఉంటుందా అని అనుక్షణం నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు ప్రేమ అంటే రాధాకృష్ణుల ప్రేమే అంటారు. మీ ప్రేమ తెలుసుకున్న వాళ్ళెవరైనా సరే ఆ నిజమైన ప్రేమ మళ్ళీ ఈ కాలంలో కూడా పుట్టింది అనుకుంటారు. అదే రాధా మురారీల ప్రేమ అని అందరూ అనుకుంటారు. ఏంటి రాధా, రాధా అని వేరు చేసి మాట్లాడుతున్నావు? నేను ప్రేమిస్తుంది నిన్నే. నా రాధవి నువ్వే. నా రాత ఇలా మారిన దగ్గర నుంచి నేను రాధనో కాదో తెలియదు కదండి. మీ మాటల్లో ఉన్న రాధ మీ ప్రేమలో ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. కానీ నా ఊహల్లో మాత్రం అవేవి ఒక చిన్న గుర్తు కూడా రావడం లేదు. అందుకే నేనే రాధనైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నువ్వే నా రాధవి. నువ్వు గతం మర్చిపోయినా ఆ గతంలో మన మధ్య ఉన్న ప్రేమని నేను మర్చిపోలేదు కదా. అందుకే అనుక్షణం ఆ మధుర జ్ఞాపకాన్ని తలుచుకుంటూ ప్రతి క్షణం నీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో నీకు డెలివరీ అయిపోతుంది. అప్పుడు నువ్వు తప్పకుండా గతాన్ని తెలుసుకుంటావు. మళ్ళీ మన ప్రేమ నీకు గుర్తొస్తుంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఎలా ఉన్నారు? తప్పకుండా వస్తాను సార్. అలాగే, నేనే వచ్చి కలుస్తానని చెప్పండి. ఉంటాను. ఎవరిని కిట్టయ్యా కలుస్తాను అంటున్నావు? కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ అమ్మా. ఒకప్పుడు రాధ కన్న కల, నేను నిజం చేయాలనుకున్న పని, ఆ సీడ్ బ్యాంక్ గురించి మాట్లాడడానికి రమ్మంటున్నారు. ఇమీడియట్గా అభివృద్ధి చేసి రైతులందరికీ పంట మార్పిడి మీద అవగాహన కల్పించాలి అంటున్నారు. దోసపాడులో ఇది ఆల్రెడీ మొదలుపెట్టాం కాబట్టి రాష్ట్రం మొత్తం విస్తరించేలా చేయాలి అంటున్నారు. తప్పకుండా జరుగుతుంది. ఆ సీడ్ బ్యాంక్ గురించి నువ్వు రాధా ఎంత శ్రమ పడ్డారో నాకు తెలుసు. అదిక్కడ అభివృద్ధి చెందితే మనూర్లో రైతులకే కాదు, ఈ రాష్ట్రంలో అన్నదాతలందరికీ న్యాయం జరుగుతుంది. పంట మార్పిడి జరిగితేనే
కష్టాల్లో ఉన్న అన్నదాతకి 4 కాసులు కనిపిస్తాయి. కొత్త రకం విత్తనాలు వస్తేనే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా పంట పెరుగుతుంది. అప్పుడు ధరలు అదుపులో ఉంటాయి. మీరెప్పుడు అందరి గురించి ఇలాగే ఆలోచిస్తారా? మీ గురించి మీరెప్పుడు ఏం కోరుకోరా? మన గురించి మనం కోరుకోవడం స్వార్థమవుతుంది. అందరి గురించి ఆలోచిస్తేనే మన జన్మకు నిజమైన నిర్వచనం ఉంటుంది అని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. ఆ మాటలిప్పుడు నీకు గుర్తులేకపోయినా నువ్వు చెప్పిన ఆ మాటల్ని నేనెప్పుడు నా గుండెల్లోనే పెట్టుకుని అనుక్షణం గుర్తు చేసుకుంటున్నాను. ఇది కూడా ఒక శుభపరిణామమే. నీకు డెలివరీ అయ్యేలోపు ఈ కార్యక్రమం అంతా జరిగిపోతుంది. మీకంతా తెలిసేసరికి నువ్వు కన్న కల నీ కళ్ళ ముందుంటుంది. ఈ ఊరికి కావలసినంత మంచి జరుగుతుంది. నా రాధకి గతం గుర్తొచ్చాక అదే తొలి గిఫ్ట్ అవుతుంది. నిజమే కిట్టయ్యా, ఆ రోజు ఎప్పుడొస్తుందోనని నేను ఎదురు చూస్తున్నాను. అమ్మా రాధా, వచ్చేవన్నీ మంచి రోజులే. జరిగేదంతా మంచే జరుగుతుంది. కిట్టయ్యా, మరి నువ్వు కలెక్టర్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి? 2 రోజుల్లో రమ్మన్నారమ్మా. ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను. మీరందరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ఒక మనిషిని ఇంత ప్రేమగా ఆదరణగా చూసే కుటుంబం ఎప్పుడు చల్లగానే ఉండాలి. మీ మీద ఎవరి దిష్టి కళ్ళు పడకూడదని నేనెప్పుడూ ఆ దేవతని వేడుకుంటూనే ఉంటాను. అయ్యయ్యో, ఏంటి నాయనా, ఏం జరిగింది? పంచపాత్రలో నీళ్లు ఒలిగిపోయే గురువుగారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా, ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా? ఏంటమ్మా ప్రతిదానికి ఎందుకలా భయపడతారు? పంతులు గారు, మీరు వెళ్ళి తీసుకురండి. లేదంటే మేమెవరమైనా తీసుకురావచ్చా? చెప్పండి, మేము తీసుకొస్తాం. పర్వాలేదండి, నేనే తీసుకొస్తాను. మీరంతా ఇక్కడే ఉండండి. అమ్మయ్యా, అనుకున్నట్టుగానే చేశాను.